వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ కాబోతున్న స్టూడెంట్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. పేరెంట్స్కి కూడా ఫీ బర్డెన్ అయితే తగ్గబోతుంది. ఎందుకు అనేది మీకు ఇక్కడ టైటిల్ చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది. దీనికి సంబంధించిన క్లారిటీ డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ రిజల్ట్స్ సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే మళ్ళీ రావడం జరిగింది. అదేంటి అనేది కూడా రిజల్ట్ డేట్ కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది వీడియో చూస్తే. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ సంబంధించి మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ రెడీ చేసుకోండి. ఒక్కసారి మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. అలాగే నార్మలైజేషన్ తర్వాత మీకు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్స్ వస్తుంది అనేది వీడియో కూడా ఉంది, చూడండి. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ద్వారా మీరు జాయిన్ అవుతే మెంటర్షిప్ ఫీ అమౌంట్ మీరు పే చేయాల్సిన యూపీఐ ఐడి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కంప్లీట్గా అన్ని ఫేజెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ ద్వారా మీకు వచ్చిన ర్యాంక్కి టాప్ కాలేజీలో సీట్ రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్, లాజిక్, టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో మన మెంటర్షిప్ ద్వారా ప్రీవియస్ ఇయర్స్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క రివ్యూస్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇవి చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. అలాగే బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మనకు డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. నర్సింగ్కి ఒక కౌన్సిలింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ కౌన్సిలింగ్ ఇంకొకటి, మనకు నెక్స్ట్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఇలా దీనికి ఇంకొక సపరేట్ కౌన్సిలింగ్, మీకు పారామెడికల్ కావాలంటే ఇలా సపరేట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. అన్ని కౌన్సిలింగ్ సంబంధించి కూడా మీరు ఈ ఫీ అమౌంట్లోనే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కంప్లీట్ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో భారీగా పెరిగిన కళాశాలల్లో తగ్గించే దిశగా సర్కార్ యోచన. 2 సార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. మనకు ప్రీవియస్గా ఫీ అనేది ఆల్మోస్ట్ టాప్ కాలేజెస్కి 2 lakhs వరకు వెళ్ళింది. మనకి ఈ ఇయర్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత మన ఛానల్ చూస్తే ఆల్రెడీ అర్థమై ఉంటుంది దీనికంటే ముందు ఏం జరిగింది అనేది. సో ఆ పెంచిన ఫీజు చాలా ఎక్కువ అవుతుంది, దాన్ని తగ్గించాలని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు చూస్తుంది. ఎందుకు రీజన్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి బర్డెన్ అవుతుందని కాదు, కానీ గవర్నమెంట్కి ఫీ రియంబర్స్మెంట్ పే చేయడానికి చాలా బర్డెన్ అవుతుంది, ఫీ అమౌంట్ ఎక్కువ అవుతాయి అనే ఉద్దేశంతో తగ్గిస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ వీళ్ళు అలా ఆలోచించైనా తగ్గిస్తున్నారు కాబట్టి గవర్నమెంటు స్టూడెంట్కి పేరెంట్కి ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అలా అయినా కనీసం ఆలోచిస్తున్నారు. మనకు ఫీ రియంబర్స్మెంట్ అమౌంట్ పెంచకపోయినా ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడం బర్డెన్ అవుతుంది కాబట్టి దీన్ని తగ్గిస్తామని ఒక ఆలోచనకు వచ్చారు. అదైనా మనకు బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ క్లారిటీగా చూడండి. మంగళవారం శ్రీ దేవసేన మరోసారి భేటీ అయ్యారు. మనకు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 10, 20, 30% అంతకంటే ఎక్కువ శాతం ఫీజులు ఎన్ని కళాశాలలో పెరిగాయి, దానివల్ల బోధనా రుసుముల పేరిట ఎంత ఆర్థిక బాధం పడుతుంది, అంటే ఫీ రియంబర్స్మెంట్ పే చేయడం వల్ల మనకు చాలా బర్డెన్ అవుతుంది అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కాబట్టి తదితర అంశాలపై అధికారులు గుణాంకాల సాహిత్యంగా చర్చించినట్టు సమాచారం. ఇంజనీరింగ్తో పాటు మిగిలిన ఏ ఫీజెస్ అయితే ఎక్కువ ఉన్న కోర్సెస్ ఉన్నాయో వాటిని కూడా తగ్గించాలని చూస్తున్నారు. ఇవన్నీ తగ్గించిన తర్వాతే గవర్నమెంట్కి మళ్ళీ ఎంత ఫీజు ఉండాలి కాలేజెస్కి అనేది వీళ్ళు పంపిస్తారు. పంపించిన తర్వాత ఫైనల్గా జీవో రిలీజ్ చేస్తారు. సో 10% కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయిన కాలేజెస్ లిస్ట్ అంటే మనకు టాప్ కాలేజెస్ ఏవైతే ఇంకా 1.8 lakhs, 1.9 lakhs, 1.7, 1.5 lakhs ఎబో ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఫీ స్ట్రక్చర్ అయితే తగ్గబోతుంది. మనకు ఎంత తగ్గితే అంత బర్డెన్ తగ్గుతుంది. సో గవర్నమెంట్ కనీసం ఇలా అయినా ఆలోచించి ఒక స్టెప్ ముందుకేయడం వల్ల మనందరికీ అడ్వాంటేజే. సో ఇంకా ఎంత ఫీజు తగ్గితే బాగుంటుంది, గవర్నమెంట్ ఇప్పటికైనా కరెక్ట్ డిసిషన్ తీసుకుంది అనుకునే వాళ్ళు కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి, వీళ్ళు ప్రతిసారి ఫీ పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు, బర్డెన్ అవుతున్నారు. కానీ ఫీ రియంబర్స్మెంట్ పార్షల్ ఫీ అమౌంట్ 35K అది ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నది, అలానే కంటిన్యూ అవుతుంది, కానీ పెంచడం లేదు. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఫుల్ ఫీ వస్తుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఫ్రీ సీట్ కాబట్టి. ఓన్లీ పార్షల్ ఫీజు 35K ఉన్న వాళ్ళకే
ఈ ఫీజెస్ పెంచినప్పుడల్లా బర్డెన్ ఎక్కువ అవుతుంది. దీన్ని ఇప్పటికైనా వీళ్ళు తగ్గిస్తే, అంటే లాస్ట్ ఇయర్ ఉన్నదానికంటే తగ్గించరు, ఇప్పుడు ఏదైతే 2 lakhs పెంచారో దాన్ని ఒక 1.7కో 1.6కో తీసుకొస్తారు. అంటే 30,000 to 40,000 అయినా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది ఇయర్కి. అదైనా కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఎప్పుడు ఇస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ అంటే కనుక, కొన్ని కళాశాలలకు కొంత శాతం మేర కోత పెట్టే దిశగా కమిటీ కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే తుది సమావేశం నిర్వహిస్తారు. ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఈ నెల 15th లోపు వెబ్సైట్ ఫలితాలను వెల్లడించేందుకు జేఎన్టీహెచ్ సన్నద్ధం అవుతుంది. సో క్లియర్గా చూశారు కదా, 12th నుంచి 15th లోపు ఎప్పుడైనా రిజల్ట్స్ రావచ్చు అనేది మీకు ప్రీవియస్గా మన ఛానల్ చూసిన వాళ్ళకి క్లారిటీగా చెప్పాను. సో 15th లోపు రిజల్ట్స్ ఏ డేట్లో అయినా రావచ్చు. డేట్ కన్ఫర్మేషన్ అవ్వగానే, టైం కన్ఫర్మేషన్ అని వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రారంభించి కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. సో అప్పటికి కొత్త రుసుములపై జీవో జారీ చేయాల్సి ఉంది. న్యూ జీవో వస్తుంది, వచ్చిన తర్వాత ఫీ ఎంత తెలుస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ ఇప్పుడే ఉండదు, June 10th వరకు స్టార్ట్ అవుతుంది. అందరూ తొందరపడి హరిగా డాక్యుమెంట్స్ రాంగ్గా రెడీ చేసుకోకండి. కావాల్సిన డాక్యుమెంట్ మీకు June 10th వరకు టైం ఉంటుంది కాబట్టి, ఆల్మోస్ట్ June 5th వరకైనా టైం ఉంటుంది కాబట్టి ఆ టైం వరకైనా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.